కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం తీరుపై తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా స్వాములు శబరిమలై వెళ్తూ ఉంటారని, అయితే ఈ ఏడాది స్వాములు ఇబ్బందులను కేరళ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని జేఏసీ ప్రతినిధి బాలకృష్ణ విమర్శించారు. కేరళలో తెలుగు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అయ్యప్ప స్వాముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ ను కోరారు. దీనిపై వెంటనే నివేదిక తెప్పించాలని చీఫ్ సెక్రటరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పలందరికీ విజ్ఞప్తి. తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారి సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప జేఏసీ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.